హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ టమాటా పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 కిలో వంకాయలను కడిగి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ వంకాయను మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ మనకు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ఉడికించిన టమాటా, అరకట్ట కడిగిన కొత్తిమీర వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశలకు కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో 1 ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో కలుపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మనకి వంకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బీరకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పల్లీలను బాగా వేగనివ్వాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. పల్లీలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, జీలకర్రను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, జీలకర్ర కూడా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 10 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బీరకాయలను కడిగి పైన చెక్కును లైట్గా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, బీరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ బీరకాయను మగ్గనివ్వాలి. ఈ విధంగా బీరకాయలో వాటర్ వస్తున్నప్పుడు అందులో
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. బీరకాయలో కొంచెం తీపి ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ టమాటా బీరకాయను మగ్గనివ్వాలి. టమాటా బీరకాయ మగ్గి మనకి వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చినప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. బీరకాయ టమాటా బాగా ఉడికి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత అందులో 10 వెల్లుల్లి రెప్పలు, ఉడికించిన బీరకాయ టమాటా, బీరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అన్నంలోకే కాదు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనకి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బీరకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.